ఏదో గ్రహ వక్ర దృష్టి వాడి మీద పడింది. అందుకే వాడిలా ప్రవర్తిస్తున్నాడు. నువ్వేం చింతించొద్దు. ఇంకో 2 రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి. ఓర్పుతో ఉండు. గురూజీ, ఇంకా 2 రోజుల్లో ఏమవుతుంది? అది నీకు అర్థం కాదు. అది తెలుసుకోవాల్సిన అవసరమూ నీకు లేదు. దిగ్విజయ్, ముందు విక్రమ్ ఎక్కడున్నాడో వెతుకు. కాదు గురూజీ. నీ ఆందోళన నాకు అర్థమైంది. నువ్వేం దిగులు పడకు. నా మీద విశ్వాసంతో ఇక్కడికొచ్చావు. విక్రమ్ని నేను కాపాడతాను. ఇంకో 2 రోజుల్లో నేనొక మహత్తరమైన కార్యం చేయాలి. ఆ కార్యం ముగిసిన తరువాత నీ కొడుకు బాగుపడతాడు. నువ్వు కోరుకున్నట్లే వాడు మారుతాడు. అలా జరిగితే చాలు గురూజీ. విజయీ భవ. ఏం జరుగుతుంది? రే త్రిశూల్, ఏంట్రా ఇదంతా? శివాని మనసు బాగోలేదు, 4 రోజులు అలా బయటికి తీసుకెళ్లి రా అంటే ఏం చేస్తున్నావు నువ్వు? శివానీని ఏం అడుగుతున్నావు నువ్వు? శివాని, నువ్వైనా చెప్పు. త్రివిక్రమ్, అది అది ఏం లేచిన బాబు, టీవీలో సినిమా వస్తుంది, మేము అది తెలుగులోకి డబ్ చేస్తున్నాం అంతే. రూమ్ లో ఉండడం వల్ల బాగా బోర్ అనిపించింది. ఆ డబ్బింగ్ చెప్దాం అనుకుని నేనే మేడం అడిగాను అంతే. శివాని, వాడు చెప్పేది నిజమేనా? నిజం. ఓకే, ఇదంతా ఓకే. కానీ మీరిద్దరూ ఒక ఇంటికి వెళ్ళారు కదా, అక్కడ ఏం జరిగింది? ఏం చెప్పారు మీరు అక్కడ? మీరిద్దరూ భార్యాభర్తలా? మీకు పెళ్ళైపోయిందా? అండ్ మీ ఇద్దరిని నేను దూరం చేయాలనుకుంటున్నానా? అయ్యో, చిన్నబాబుకి ఇదంతా ఎలా తెలిసింది? మాట్లాడండి. మీరిద్దరూ ఒకరినొకరు లవ్ చేసుకుంటున్నారా? కమాన్, స్పీకప్. ఆ ఇంటి వాళ్ళు నాకంతా చెప్పేశారు. నాకంతా తెలిసిపోయింది. ఇక మీద మీరు ఏ విషయం దాయడం సాధ్యం కాదు. నాకు నిజం అంతా తెలిసిపోయింది. మాట్లాడండి. అయ్యో చిన్నబాబు, మేము అక్కడ చెప్పిందంతా అబద్ధం చిన్నబాబు. అదంతా అబద్ధమని నాకు కూడా తెలుసు. బట్ ఎందుకు అలా చెప్పారు? చిన్నబాబు, అది మా గురించి వాళ్ళంతా తప్పుగా అనుకుని ఊళ్ళో వాళ్ళు మమ్మల్ని కొట్టడానికి వచ్చారు. అందుకే అలా చెప్పాల్సి వచ్చింది. నేను అబద్ధం చెప్పకపోయి ఉంటే అక్కడి నుంచి బయటపడేవాళ్ళం కాదు. అంటే త్రివిక్రమ్ ఆ క్షణంలో అక్కడి నుంచి బయటపడడానికి త్రిశూల్ అబద్ధం చెప్పాడు. వాళ్ళంతా త్రిశూల్ చెప్పింది నిజమని నమ్మారు. మీరు కాల్ చేసినప్పుడు ఇదే చెప్పుంటారు. అనుకున్నాను, ఇదే కామెడీ జరుగుతుందని అనుకున్నాను నేను. ఎరా త్రిశూల్, శివాని నీ భార్య అండ్ నువ్వు తనకి భర్తవా? ఓ మై గాడ్, సో ఫన్నీ. ఎక్కడికి వెళ్ళుంటాడు? ఎక్కడికి వెళ్తాడు? శివానిని వెతుక్కుంటూ వెళ్ళుంటాడు. మహామాయి, విక్రమ్ అక్కడికి వెళ్ళుంటే మనం త్రిశూల్ మీద మంత్రప్రయోగం చేస్తే అడ్డొస్తాడు కదా. అది మనకు అశుభం కదా. అశుభం కాదు, శుభం. అదెలా? మనకి అనుమానం ఉంది. ఆదిశేషు త్రిశూల లేదా విక్రమా అని. నేను ఇదివరకు త్రిశూల్ మీద నా మంత్రప్రయోగం చేయటానికి ఆలోచించాను. కానీ ఇప్పుడు ఇద్దరి మీద మంత్రప్రయోగం చేసే శుభ సందర్భం వచ్చింది. అలా అయితే ఆదిశేషు ఎవరో మనకి రేపు తెలిసిపోతోందా? అవును, రేపు వచ్చే దుర్గాష్టమి
మన ప్రయత్నానికి శుభదినం. మనం ఇప్పుడే వాళ్ళు ఎక్కడున్నారో వెతికి తెలుసుకోవాలి. ఇప్పుడే వెళ్దామా? ఇప్పుడు మనం వాళ్ళున్న స్థలానికి ప్రయాణం ప్రారంభించాలి. గరుడా, ఇక మనం ప్రయాణం ప్రారంభించాలి. ఈ మెరిసే తారలు వాళ్ళుండే స్థలాన్ని మనకి చూపిస్తాయి. పద వెళ్దాం. హలో డాడ్. రేయ్, ఎక్కడికి లేవరా నువ్వు? నీకు మైండ్ పని చేయట్లేదా ఏంటి? బయటికి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా నీకు. డాడ్, యాక్చువల్లీ నేను మీకు చెప్పే వెళ్దాం అనుకున్నాను, బట్ చెప్తే మీరు ఇంట్లోంచి పంపించరని నాకు తెలుసు. సో ఇలా చేశాను. సారీ. నీ సారీ నాకు అవసరం లేదు. నా ప్రశ్నకు బదులు చెప్పు. ఎక్కడున్నావు? ఎక్కడున్నావురా? ఇప్పటికిప్పుడే ఇంటికి రా. డాడ్, నేను ఇప్పుడు శివానీతోనే ఉన్నాను డాడ్. అదే చెప్పాను కదా, శివానీకి యాక్చువల్లీ మూడ్ బాగోలేదు, బయటకు పంపించానని. బయటికైతే పంపించాను, కానీ నేను తన్ని చూడకుండా ఉండలేకపోయాను డాడ్. చూడు విక్రమ్, ఇలా పిచ్చి పనులు చేయకు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇమీడియట్ గా ఇంటికి రా. డాడ్, అర్థం చేసుకోండి డాడ్, ప్లీజ్. రేయ్, అర్థం చేసుకోవాల్సిందా నేను కాదు నువ్వు. నువ్వు బయట ఉండడం మంచిది కాదు. డాడ్, నేనేమన్నా చిన్న పిల్లాడినా ఎవరైనా వచ్చి నన్ను కిడ్నాప్ చేయడానికి? రిలాక్స్ డాడ్, నాకేం కాదు. రేయ్, ఏదైనా అవుతుందంటే కిడ్నాప్ అవుతుందని కాదు. మరి ఇంకేమవుతుంది? చూడు, గురూజీ చెప్పాడు నువ్వు ఇంకో 2 రోజులు బయటికి ఎక్కడికి వెళ్ళకూడదని. 2 రోజుల్లో ఏదో అపాయం ఉందంట. డాడ్ కమ్ ఆన్, ఇవన్నీ మీరు నమ్ముతారా? విక్రమ్, సారీ డాడ్, ఐమ్ సారీ. నేను మీ నమ్మకం అబద్ధం అని చెప్పట్లేదు, బట్ నాకేదో అవుతుందనేది అబద్ధం అంటున్నానంతే. అండ్ మోర్ ఓవర్, మీకు అంత భయం ఉంటే గనక 2 days ఈ రిసార్ట్ వదిలి ఎక్కడికి వెళ్ళండి డాడ్. కాదురా చిన్న. డాడ్, ఫోర్ షేకండి డాడ్ ప్లీజ్. నేను ఫస్ట్ టైం శివానీతో ఔటింగ్కి వెళ్తున్నాను. శివానీతో నా ఫీలింగ్స్ అన్నీ ఎక్స్ప్రెస్ చేయాలి. మోర్ ఓవర్ తనతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నా. వద్దని మాత్రం చెప్పొద్దు డాడ్ ప్లీజ్. చూడు చిన్న, నా మనసు ఇంకా వద్దనే చెప్తుంది, కానీ ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నావు, అందుకే కాదనలేకపోతున్నాను. కానీ 2 రోజులు నువ్వు అక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు. నీకేదైనా ఇబ్బంది కలిగితే ఒక ఫోన్ చేయి. ఇకపోతే ఇంకొకటి, ఎట్టి పరిస్థితుల్లో నీ మొబైల్ స్విచ్ ఆఫ్ అవ్వకూడదు. ఓకే? థ్యాంక్స్ డాడ్, మీరు ఓకే చెప్తారని నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. థ్యాంక్ యూ. అదేం లేదురా, ఒక్కగానొక్క కొడుకువి, ఆశపడుతున్నావు. తండ్రిగా కొడుకు కోరిక తీర్చాలి కదా. ఎనివే, 2 రోజులు గుర్తుంచుకో. వెరీ 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 కేర్ఫుల్. ఓకే? ఓకే డాడ్, డోంట్ వరీ. బాయ్. అయ్యగారు, ఇప్పుడు మనసు కుదుట పడిందా? చెన్నయ్య గారి ఫోన్ కలిసింది కదా. అయినా గురూజీ చెప్పింది చెన్నయ్య గారికి చెప్పు ఉండకూడదు, బాబు భయపడతాడు. నాకు చెప్పాలనే ఇంటెన్షన్ ఏమి లేదు నందిష, ఏదో ఫ్లోలో వచ్చింది. సరే పోనీ, ఇలాగైనా కొంచెం జాగ్రత్తగా ఉంటాడు. రే త్రిశూల్, శివానీతో ఫస్ట్ టైం నేను అవుట్ స్టేషన్కి వచ్చాను కదా, ఇది నాకు చాలా స్పెషల్గా ఉండాలి. సరే ఒక పని చేయి, నువ్వు బయటకు వెళ్ళి లాంజ్లో డిన్నర్కి అరేంజ్ చేయి. సరే చిన్నబాబు. ఒక్క నిమిషం. త్రివిక్రమ్, త్రిశూల్కి ఒంట్లో బాలేదు. యాక్చువల్లీ వచ్చే దారిలో ఎవరో మమ్మల్ని అటాక్ చేశారు. నన్ను కాపాడే ప్రయత్నంలో త్రిశూల్ తలకి దెబ్బ తగిలింది. అవునా త్రిశూల్? అంటే అది చిన్న గాయమైంది చిన్నబాబు. ఓకే ఓకే. డిన్నర్ అరేంజ్ చేయడం కష్టం అవుతుందా? అలా ఏం లేదు, చేసేస్తాం చిన్నబాబు. త్రిశూల్, ఆటలు ఆడొద్దు. పని చేస్తే మళ్ళీ ఫీవర్ వస్తే ఇబ్బంది అవుతుంది. శివాని, డోంట్ వరీ, త్రిశూల్ గారికి ఏం కాలేదు. అది ఒక సింపుల్ వర్క్. డిన్నర్కి అరేంజ్ చేయరా అని చెప్పారంతే. మోరోవర్, ఇదంతా వాడి పనే కదా, వాడి పని వాడిని చేయనివ్వండి. త్రిశూల్, చాలా స్పెషల్గా ఉండాలి. ఓకే? అలాగే చిన్నబాబు.
వెల్కమ్, హార్టీ వెల్కమ్ శివాని. కూర్చో ప్లీజ్. ఇదంతా ఏంటి త్రివిక్రమ్? ఒక స్పెషల్ పర్సన్ కి స్పెషల్ అరేంజ్మెంట్. ఇదంతా నీకోసమే. త్రిశూల్, నువ్వెందుకు నించున్నావు? కూర్చో. వీడు కూర్చుంటే మనకు సర్వ్ చేసేది ఎవరు? హోటల్ వాళ్ళకి చెప్పొచ్చు కదా. వాట్? హోటల్ వాళ్ళ? నో వే శివాని. మనమిద్దరం ఫస్ట్ టైం బయటకు వచ్చాం, అది డిన్నర్కి. ఇది ఒక రకమైన స్పెషల్ మూమెంట్. ఇక్కడికి ఎవరో ఫోర్త్ పర్సన్ రావడం నాకు అసలు ఇష్టం లేదు. త్రిశూల్ ఉన్నాడు కదా, చాలు. చిన్నబాబు, ఏం సర్వ్ చేయమంటారు? రే త్రిశూల్, అన్నిటికంటే ముందు నేను శివానికి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి. సర్ప్రైజా? శివాని, కళ్ళు మూసుకో. త్రివిక్రమ్, ప్లీజ్ కమాన్, క్లోజ్ యువర్ ఐస్. ట్రస్ట్ మీ, ట్రస్ట్ మీ. కమ్, జాగ్రత్త. కమ్ 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 కమ్. యా శివాని, నీతో స్పెండ్ చేసే ఎవ్రీ సెకండ్ నాకు ప్రెషియస్. అండ్ ఇట్స్ లైక్ అ హ్యూజ్ సెలబ్రేషన్. ఈ సెలబ్రేషన్ ని నేను ఒక చిన్న సర్ప్రైజ్ తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఏం సర్ప్రైజ్ త్రివిక్రమ్? నాకేం కనిపించడం లేదు. త్రిశూల్, నీకేమైనా కనిపిస్తుందా? లేదు మేడం, నాకేం కనిపించట్లేదే. కనిపించట్లేదా? మోస్ట్లీ మీరు సరిగా గమనించలేదనుకుంటా. మేబీ శివాని, నీకు నా మీద ప్రేమ తగ్గిపోయిందనిపిస్తుంది. లేదు లేదు, నాకు ప్రేమ తగ్గిపోలేదు. ఐ నో ఏదో ఊరికే జోక్ చేశారంతే. ఏం శివాని, ఎందుకు అలా సైలెంట్ గా ఉన్నావు? ఓ, నా సర్ప్రైజ్ ఏంటో ఇంకా చెప్పలేదనా? ఒక్క నిమిషం ఆగు. లేదురా, పని జరగలేదు. కనీసం నువ్వైనా కరెక్ట్గా చేయి. ఏం చేయాలో ముందు చెప్పండి బాస్. వాడు ఎక్కడున్నాడో వెతికి వాడికి తెలియకుండా వాడి బ్లడ్ శాంపిల్ని కలెక్ట్ చేయి. అర్థమైందా? ఇదేంటి బాస్, ఇది డాక్టర్ పని, నాకు చెప్తున్నారేంటి? ఏ, నీకెన్నిసార్లు చెప్పాలి ప్రశ్నలు అడగొద్దు అని? చెప్పిన పని చెయ్యంతే. అలాగే బాస్, మీరు చెప్పిన పని అయిపోయింది అనుకోండి. ఓకే. హలో శివాని, హలో. నీకోసమని స్పెషల్ గా ఫైర్ వర్క్స్ అరేంజ్ చేస్తే నీ మైండ్ ఎక్కడుంది అసలు? అదే అదే చూస్తున్నాను. రే త్రిశూల్, ఎలా ఉందిరా నా సర్ప్రైజ్? ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఇలాంటి సర్ప్రైజ్ ఇవ్వలేరు కదరా త్రిశూల్. ఈ విక్రమ్ అంటేనే స్పెషల్. ఇక నేను ఇచ్చే సర్ప్రైజ్ ఇంకెంత స్పెషల్ గా ఉండాలి చెప్పు. శివాని, ఎలా ఉంది నా సర్ప్రైజ్? డూ యు లైక్ ఇట్? నచ్చిందా నీకు? జస్ట్ హానా. ఐఎమ్ రియలీ డిసప్పాయింటెడ్ శివాని. నేను నీ నుంచి వేరే ఇంకేదో ఎక్స్పెక్ట్ చేశా. అంటే నువ్వు ఈ నేమ్ చూసి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను గట్టిగా హగ్ చేసుకుంటావు అనుకున్నాను. పర్వాలేదు, వదిలే. శివాని, వాట్ హ్యాపెన్? నా సర్ప్రైజ్ నీకు అంత షాకింగ్ అనిపించిందా? చిన్నబాబు, మేడం సర్ప్రైజ్ కంటే వేరే ఏదో గుర్తుకొచ్చి షాక్ అయినట్టున్నారు. అవునా మేడం?
రే త్రిశూల్, అక్కడేం చేస్తున్నావురా? రా సర్వ్ చేయి. వద్దు, నాకు అదొద్దు, నాకు ఇష్టం ఉండదు. ఎందుకు శివాని? అది నాకు చాలా ఇష్టం. పర్లే ట్రై చేయి. కాదు త్రివిక్రమ్, నిజంగా నాకు అది. త్రిశూల్ నువ్వు వడ్డించు. మనకిష్టం లేకపోయినా ఇష్టమైన వారి మాట వినకపోవడం తప్పు. వాళ్ళకి విరుద్ధంగా ప్రవర్తించడం మనసుకి జీవితానికి కష్టమే. రేయ్ ఏం చెప్తున్నావురా? చిన్నబాబు, ఎవరో పెద్దవాళ్ళు చెప్పిన మాట గుర్తుకొచ్చింది, చెప్పానంతే. బాబోయ్ ఆపరా బాబు నీ పురాణాలు గోల. ఈరోజు నేను శివాని టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం. మా మధ్యలో నువ్వు ఏదేదో మాట్లాడి డిస్టర్బ్ చేయకరా బాబు, ఓకే? శివాని, నీకేదైనా గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తుంది. నీకేమంటే ఇష్టం? నాకేమొద్దు. ఏ పర్లేదు చెప్పు శివాని, ప్లీజ్. నాకు నాగకర్ణిక పువ్వు అంటే చాలా ఇష్టం. వాట్? నువ్వేదో డైమండ్ నెక్లెస్ డైమండ్ రింగో అడుగుతావు అనుకుంటే నాగకర్ణిక పువ్వు అడిగావే. నాకది చాలా ఇష్టం. అదైతే చాలా స్పెషల్, చాలా రేర్ గా దొరుకుతుందని ఏదో ఆర్టికల్ చదివా. Am I right? నేనేం చేయలేను అనుకుంటున్నాను. ఎట్ లాస్ట్ జగ్గు దొరికాడు. వాడు ఏదో ఒకటి చేసి త్రిశూల్ బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేస్తే గనక నిజం దానంతటా అదే బయటకు వస్తుంది. వాడు ఎవరి కొడుకు, వాళ్ళ నాన్నెవరు అని మనకు తెలుస్తుంది. అప్పుడు విజయ్ ఇన్ని రోజులు చెప్పాడు కదా, త్రిశూల్ నా కొడుకు అనే అబద్ధం చెప్తున్నావని. కానీ నిజమేంటో తెలుస్తుంది. వాడి జన్మ రహస్యం ఇప్పుడు తెలుస్తుంది. విజయ్కి నిజం చెబుదామంటే వాడేమో నమ్మడు. అందుకే సాక్ష్యంతో సహా వాడి దగ్గరకు వెళ్తే గనక వాడి అసలు రంగు బయటపడుతుంది. లేదా వాడికి తెలియకుండా ఏదైనా జరిగి ఉంటే గనక దాని వెనక ఎవరున్నారు, ఈ తప్పు ఎవరు చేశారో తెలుస్తుంది. వీటన్నిటికీ కావాల్సింది ఒక్కటి, త్రిశూల్ బ్లడ్ శాంపిల్. ఎస్, అది దొరికితే ఆట మొదలు పెడతాను. ఒక కొత్త ఆట మొదలు పెడతాను. మొత్తం స్టోరీకి ఒక కొత్త ట్విస్ట్ రాబోతుంది. చేస్తాను. నేను ప్రూవ్ చేస్తాను. చేసి తీరుతాను. ఏంటి శివాని, ఏమైంది? నచ్చలేదా? నచ్చింది. నేను అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. నువ్వు ప్లేట్లో చెయ్యి ఆడిస్తున్నావు అంతే, కొంచెం కూడా తినలేదు. లేదే, ఇది తింటున్నాను కదా, చూడు. ఎందుకన్నా ఈరోజు నీ మూడ్ సరిగ్గా లేదనుకుంటా. మరి నీ మూడ్ ఆఫ్ నుంచి బయటకు రావాలంటే ఎలా? ఒక మంచి సాంగ్ వింటే ఎలా ఉంటుంది? చెవులకి ఇంపుగా ఉంటుంది, నాలుకకి రుచిగా ఉంటుంది. ఉండు, ప్లే చేస్తాను. యాక్చువల్లీ సాంగ్ ఎందుకు ప్లే చేయడం, త్రిశూల్ గాడు ఉన్నాడు కదా. రే త్రిశూల్, ఓ పాట పాడరా. అలాగే చిన్నబాబు, ఒక నిమిషం ఉండండి, గిటార్ తీసుకొని వస్తాను. శివాని, యు నో వాట్, త్రిశూల్ గాడు చాలా మంచి సింగర్. నువ్వు ఎప్పుడైనా వాడు పాట పాడుతుంటే విన్నావా? వినే ఛాన్సే లేదులే. ఎందుకంటే వాడికి ఎవరైతే బాగా నచ్చుతారో వాళ్ళ ముందు మాత్రమే పాడతాడు. అండ్ వాడికి నేను మాత్రమే ఇష్టం. శివాని, ఈరోజు వెదర్ చాలా బాగుంది కదా. ఈ టైంలో ఒక డ్రింక్ ఉంటే చాలా బాగుంటుంది. విత్ యువర్ పర్మిషన్ డ్రింక్ చేయొచ్చా? మీరు డ్రింకింగ్ వదిలేశాను అని చెప్పారు కదా. యాక్చువల్లీ మానేశాను అనుకో, కానీ ఈరోజు డ్రింక్ చేయాలని ఎందుకో నా మనసులో అనిపిస్తుంది. వాడికి ఎవరైతే బాగా నచ్చుతారో వాళ్ళ ముందు మాత్రమే పాడతాడు. అండ్ వాడికి నేను మాత్రమే ఇష్టం.
శివాని, ఈరోజు వెదర్ చాలా బాగుంది కదా. ఈ టైంలో ఒక డ్రింక్ ఉంటే చాలా బాగుంటుంది. విత్ యువర్ పర్మిషన్ డ్రింక్ చేయొచ్చా? మీరు డ్రింకింగ్ వదిలేశాను అని చెప్పారు కదా. యాక్చువల్లీ మానేశాను అనుకో, కానీ ఈరోజు డ్రింక్ చేయాలని ఎందుకో నా మనసులో అనిపిస్తుంది. మనసుకి నచ్చింది చేయడమే నాకు బాగా అలవాటు. సో విత్ యువర్ పర్మిషన్ 1 డ్రింక్. మీ ఇష్టం. థ్యాంక్ యూ. ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్య తారా, ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా. ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం, శతకోటి రాగాలు రవలించే నా గుండెలోనా. ఓ ప్రియతమా ఇది నిజమా, ఈ పరిచయం ఒక వరమా, ఇది మనసు పడిన విరహ వేదనా. తొలి ప్రేమలోని మధుర భావన, ఏ ముత్యము ఏ మబ్బులో దాగున్నదో తెలిసేదెలా. ఏ స్నేహము అనుబంధమై ఒడిచేరునో తెలిపేదెలా. నా గుండె పొదరింట నీ కళ్ళు వాలాక ఏ ఆశ చిగురించేనో. వెచ్చని నీ శ్వాస నా మేను తడిమాక ఏ ఊహ శృతి మించేనో. త్రిశూల్, సూపర్ గా ఉందిరా, నిజంగా చాలా చాలా బాగుంది. తీసుకో, నీ పాటకు మెచ్చి నేను నీకు డ్రింక్ ఇస్తున్నాను. చేశాను. యాక్చువల్లీ త్రిశూల్ గాడికి జ్యూస్ అని చెప్పించాను కదా. అవును, డ్రింక్ లోపలికి వెళ్తే లోపల ఉన్న నిజాలన్నీ ఫిల్టర్ లేకుండా బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు చూడు, కాసేపట్లో త్రిశూల్ ఏమేం చెప్తాడో చూద్దాం. త్రివిక్రమ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఇప్పుడు త్రిశూల్ ఏం మాట్లాడతాడు? తను ఏం నిజాలు చెప్తాడు? పరమేశ్వర, త్రివిక్రమ్ ఏం చేస్తున్నావు నువ్వు? త్రిశూల్, నీ జ్యూస్ రెడీరా? అయిపోయిందా? ఇదిగో ఇంకోటి తీసుకో. ఇదేంటి చిన్న బాబు? రేయ్, ప్రతిసారి నువ్వు నాకు సర్వ్ చేస్తావు కదరా, నేను నీకు సర్వ్ చేస్తే తప్పేంటి? తీసుకో 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 తీసుకో. ఏమండి, ఇప్పుడే ఇంటికొచ్చేది? నేను అప్పటి నుంచి మీకు కాల్ చేస్తూనే ఉన్నాను, కాల్ రిసీవ్ చేయలేదు మీరు. అప్పుడు చెన్నై గారు దొరకలేదని టెన్షన్లో ఉన్నాం. దొరికారు, ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. మీకు మీ కొడుకు గురించి ఏ టెన్షన్ లేదండి. అదే చిన్నబాబు గారికి చిన్న జ్వరం వచ్చినా మీరు తిండి తినరు, నిద్రపోరు. అది అలా మధు. తెలుసండి,
ఊరికే వాదించకండి. త్రిశూల్ ఎక్కడున్నాడో తెలిసిందా? కేవలం చిన్నబాబు గారి గురించే తెలుసుకుంటే సరిపోదు, త్రిశూల్ గురించి కూడా తెలుసుకోండి. వాడు మన కొడుకండి. తెలుసుకున్నానే, వాడు ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు. నువ్వేం టెన్షన్ పడకు. ఇక్కడే ఉన్నాడు అని ఆ రోజు నుంచి చెప్తూనే ఉన్నారు. నేను వాడిని వెతుక్కుంటూ శివాని ఇంటికి వెళ్ళాను. వాడు అక్కడ కూడా లేడు. వాడెక్కడికి వెళ్ళాడండి? వాడిని ఎక్కడికి పంపించారు? అది చెన్నై గారు త్రిశూలు ఒకే చోటున్నారు. నీ కొడుకు బాగానే ఉన్నాడు, టెన్షన్ పడకు. మీరు వాడితో మాట్లాడారా? నేను మాట్లాడలేదే, అయ్య గారు చెన్నై గారు చెప్పారంతే. కన్న కొడుకుని చూసి వాడితో మాట్లాడి 4 రోజులవుతోంది. నా బాధ మీకు అర్థం కాదండి. ప్రతి క్షణం భయం వేస్తోంది. నాకదంతా తెలీదండి. వాడొచ్చిన వెంటనే వాడికి పెళ్లి చేసి తీరాలి. ఏయ్, పెళ్లి అనుకో. ఇప్పుడు పెళ్లి ఎలా చేయగలం? అయ్యగారింట్లో పరిస్థితి బాలేదు. ఇలాంటి స్థితిలో వాడి పెళ్లి చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు? అయ్యగారిల్లు ఎప్పుడు మీకు వాళ్ళ గురించే ధ్యాస? ఏమండి, నేను మీతోనే మాట్లాడుతున్నాను. మన కొడుకు భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. ఏం చేస్తారో చెయ్యండి. శివాని, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాలా కాలం తర్వాత డ్రింక్ చేస్తున్నాను కదా. ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ఎ లాట్. చాలా చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు. చిన్నబాబు, నాకు మీరు ఏం తాగించారు అసలు? జ్యూస్ రా. జ్యూసా? మరి అదేంటి కొంచెం వేరేగా ఉండి తల తిరుగుతున్నట్టుంది. అది వెదర్ చేంజ్ అయింది కదరా, అందుకనే నీకు అలా అనిపిస్తుంది అంతే. ఓ పని చేయరా, కొంచెం తాగు. చిన్నబాబు, ఈ జ్యూస్ కొంచెం టేస్టీగా ఉంది. నేను ఇలాంటి జ్యూస్ ఎప్పుడు తాగలేదు చిన్నబాబు. నాకు డాన్స్ చేద్దాం అనిపిస్తుంది. నిన్నెవరు ఆపర్రా, చేసేయ్. చూస్తుంటే పువ్వుల షేపు కానీ పోలందే టైపు. సెంటిమెంటల్ అనిపిస్తావే, నాకు మెంటల్ అనిపిస్తావే. చందమామలాగా బయటికి బిల్డప్ ఇస్తావే, చంద్రముఖిలాగా లోపల ఏషాలేస్తావే. ఒరిజినల్ అర్జెంట్గా చూడాలనుందే, రెయిన్బోలాగా ఫుల్గా వెళ్ళైపోవే. టెక్కులపవే చిక్కినవే నువ్వు డ్రంకెన్ డ్రైవింగ్ లా. Shivani, come dance with me. Come on, Shivani. Please. నాతో డాన్స్ చేయి, ప్లీజ్ రా. శివాని, అసలు నీకు ఏమైంది? నీకోసమే కదా ఇన్ని అరేంజ్మెంట్స్ చేశాను, కానీ నువ్వు ఎందుకు ఇంత డల్గా ఉన్నావు? నీకోసం స్పెషల్గా ఫైర్ వర్క్స్ అరేంజ్ చేశాను నేను. అయినా కూడా నీ మొహంలో కొంచెం కూడా సంతోషం లేదు. ఎందుకు? ఏమైంది? చిన్నబాబు, త్రిశూల్, నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, విను. నువ్వు చెప్పు శివాని, నా సర్ప్రైజ్ నీకు అస్సలు నచ్చలేదా? చెప్పు. త్రిశూల్, నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదరా. శివానికి నా సర్ప్రైజ్ ఎందుకు నచ్చలేదో నాకు తెలియాలి. ఎందుకు ఇంత డల్గా ఉందో నాకు తెలిసి తీరాల్సిందే. చెప్పు శివాని నువ్వు. చిన్నబాబు, ఎందుకో నేను చెప్తాను. ఏంటి? శివాని ఎందుకు ఎంజాయ్ చేయట్లేదో నీకు తెలుసా? తెలుసు,
నాకంతా తెలుసు, నాకు మొత్తం తెలుసు. ఏం తెలుసు? ఎందుకు తనకు నచ్చలేదు చెప్పు. ఎందుకంటే ఈ సర్ప్రైజ్ తనకి కొత్త ఏం కాదుగా. అంటే అంటే మేడం. త్రిశూల్, అరే మీరు ఊరుకోండి మేడం, పాపం చిన్నబాబు గారికి ఏమీ తెలియదు. నేను ఆయనకి ఈరోజు మొత్తంతో చెప్తా. త్రిశూల్, ఏమీ మాట్లాడకుండా కొంచెం సైలెంట్ గా ఉంటావా? ఏంటి మేడం, ఏం మాట్లాడానని? శివాని, త్రిశూల్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నాడు కదా, వాడిని మాట్లాడి నువ్వు. అరే త్రిశూల్, నువ్వు చెప్పరా. అదే ఆకాశంలో క్రాకర్స్ పేల్చి పేరు రాయడం, ఇది ఆల్రెడీ శివాని గారు నా కోసం చేసేశారు కదా. ఆవిడ ఇది వరకు చేసిందే మీరు చేసి చూపించి ఎంజాయ్ చేయంటే పాపం ఆవిడ మాత్రం ఏం చేస్తారు? శివాని ఏం చెప్తున్నాడు వీడు? వీడి కోసం నువ్వు ఫైర్ వర్క్స్ అరేంజ్ చేయడం ఏంటి? లేదు త్రివిక్రమ్, అదేంటంటే తను ఏదేదో మాట్లాడుతున్నాడు, తను తమాషా చేస్తున్నాడు అంతే. లేదు చిన్నబాబు, నేను తమాషా చేయట్లా. నేను చెప్తుంది పూర్తిగా నిజమే నిజమే నిజమే. అయ్యో దేవుడా, త్రివిక్రమ్ ఏదేదో చేస్తున్నాడు ఈరోజు. పాతవన్నీ మాట్లాడుతున్నాడు, ఇంకా ఏం చెప్తాడో. బాగుంది. ఇప్పుడు అర్థమైపోయింది. శివాని వేరే ఎవరికో సర్ప్రైజ్ ఇస్తుంటే నువ్వు అక్కడికి వెళ్ళుంటావు, అది నీకోసమే అనుకుని ఉంటావు. అంతే కదా శివాని? అబద్ధం. అప్పుడు రాసింది నా కోసమే. చిన్నబాబు గారు, రాసింది నా కోసం కాకపోతే నా పేరు ఎందుకు ఉంటుంది? నీ పేరు రాసిందా? ఏమని రాసిందిరా? అది త్రిశూల్. మేడం మేడం, ఈరోజు మీరు నన్ను ఆపకండి. నేను చిన్నబాబుకి అన్ని నిజాలు చెప్పాలి. సరే త్రిశూల్, ఈరోజు నిన్ను ఎవ్వరూ ఆపర్రా. ఏం రాసిందో చెప్పు. అక్కడ ఏం రాసిందో తెలుసా? ఐ లవ్ యూ త్రిశూల్ అని రాసింది. రే త్రిశూల్, పిచ్చి పిచ్చిగా వాగద్దు. తను అలా రాయడానికి ఛాన్సే లేదు. శివాని ఎందుకని అలా రాసిందిరా? ఎందుకంటే శివాని మేడం మిమ్మల్ని ఇష్టపడడానికంటే ముందు నన్ను ఇష్టపడ్డారు. చిన్నబాబు, మీరు శివాని గారిని ఇప్పుడు ప్రేమిస్తున్నారు, కానీ నేను మీకంటే ముందే తనని ప్రేమించా తెలుసా? నేను మీకంటే సీనియర్ చిన్నబాబు. త్రిశూల్, నీకు డ్రింక్ ఎక్కువైనట్టుంది, దయచేసి లోపలికి వెళ్ళి పడుకో. నాకు ఎక్కువైందా? చిన్నబాబు, శివాని గారు అపార్థం చేసుకుంటున్నారు. మీరే చెప్పండి చిన్నబాబు, నేను తాగింది జ్యూసే కదా? త్రిశూల్, నువ్వు తాగింది జ్యూస్ కాదు. ఇంకొక మాట మాట్లాడకుండా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. ఊరుకోండి మేడం, ఈరోజు నేను చిన్నబాబు గారికి అన్ని నిజాలు చెప్పేస్తాను అంతే. చిన్నబాబు గారికి అన్ని విషయాలు తెలియాల్సిందే. చిన్నబాబు గారు, మీరు ఎప్పుడు అడుగుతుంటారు కదా నేను ఎవరిని ప్రేమించాను అని. ఇంకెవరినో కాదు చిన్నబాబు, నేను లవ్ చేస్తుంది శివాని గారినే. త్రిశూల్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు నీకైనా అర్థమవుతుందా? చిన్నబాబు, నేను మాట్లాడుతుంది నాకు తెలుసు చిన్నబాబు. పైగా చెప్తాను, నిజం చెప్తా వినండి. అయ్యగారు మొదటిసారి నాకు శివాని మేడంని చూసి రమ్మని పని అప్పగించారు కదా, ఆ రోజు ఆమెను చూసినప్పుడే అదేంటో అంటారు కదా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని, అది అయిపోయింది చిన్నబాబు. ఆ తర్వాత తనను చూడడానికి ఒక చిన్న కారణం దొరికినా సరే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి చూసేసి వచ్చేవాడిని. పోను పోను లవ్ కాస్త ఎక్కువ అయిపోయింది బాబు. నాకు మాత్రమే కాదు, ఆవిడకు కూడా నేనంటే లవ్వే.
రోజు తను నాతో ఫోన్లో మాట్లాడేది, బయటికి కలిసే వెళ్ళేవాళ్ళం. ఒకరోజు తను ప్రేమని తెలిపేందుకు పార్కుకు కూడా నన్ను పిలిచారు తెలుసా. అక్కడ ఇలాగే టపాసులతో రాస్తారు కదా, అలా చాలా పెద్దగా ఐ లవ్ యూ త్రిశూల్ అని ఎంతో ప్రేమగా నాకు తెలిపారు ప్రేమని. ఆ తర్వాత మా మీద ఎవరి దృష్టి పడిందో ఏమో కానీ మేము దూరం అయిపోయాం. మధ్యలో మీరు వచ్చారు. ఆ రోజు మీకు సర్ప్రైజ్ చూపిస్తానని అడవికి తీసుకెళ్ళాను కదా, మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని చూపించానని మీరు అనుకున్నారు. కానీ నేను అక్కడికి తీసుకెళ్ళింది నేను ప్రేమించిన అమ్మాయిని మీకు చూపించడానికి, నా ప్రాణాన్ని చూపించడానికి, శివాని మేడంని మీకు పరిచయం చేయడానికి. చిన్నబాబు గారు, ఎప్పుడైతే మీరు శివాని గారిని ఇష్టపడుతున్నానని చెప్పారో ఆ రోజే నిర్ణయం చేసుకున్నాను శివాని గారిని మర్చిపోవాలని. నేను చాలా ట్రై చేశాను చిన్నబాబు, ఎందుకంటే మీరు నాకు దేవుడితో సమానం. దేవుడు ఇష్టపడుతుంది, భక్తుడు ఎలా ఇష్టపడతాడు చెప్ప. మీకంటే ముందే మీరు శివాని గారి మళ్ళీ 3 ముళ్ళు కట్టే వరకు నేను ప్రయత్నిస్తూనే ఉండొచ్చు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉండొచ్చు. ఆమె నాకు సొంతం అవుతుంది ఖచ్చితంగా. నాకు దూరంగా వెళ్ళకండి మేడం, ప్లీజ్ మేడం. నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను. త్రిశూల్ చెయ్యొదులు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను మిమ్మల్ని వదలను. త్రిశూల్ చెయ్యొదులు. శివాని మేడం, ఇదేంటి మహామాయి, మెరిసే తరలు మాయమయ్యాయి? అవును గరుడా, మనం చేరాలనుకుంటున్న స్థలం ఇక్కడే దగ్గరలో ఎక్కడో ఉందనుకుంటా. పద వెళ్దాం. త్రివిక్రమ్, త్రివిక్రమ్ ప్లీజ్ వదులు. త్రివిక్రమ్, అయ్యో త్రివిక్రమ్ ప్లీజ్ వదులు, ప్లీజ్. త్రివిక్రమ్, త్రివిక్రమ్ ప్లీజ్ వదులు. త్రివిక్రమ్, అయ్యో త్రివిక్రమ్ ప్లీజ్ వదులు, ప్లీజ్. త్రివిక్రమ్ ప్లీజ్ తనేం చేయొద్దు, ప్లీజ్. ఊరుకో శివాని. ఏం చేస్తాను చూడు. చిన్నబాబు గారు,
శివాని గారిని నేను ముందు ప్రేమించాను, తను కూడా నన్ను ప్రేమించింది. ఎలా చూసుకున్నా గానీ శివాని గారు నాకే దక్కాలి. రేయ్, మళ్ళీ మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు. త్రిశూల్, నా రెండో కోణం నువ్వు చూడలేదు. ఈరోజు చూస్తావరా? త్రివిక్రమ్, త్రివిక్రమ్ ప్లీజ్ తనని వదిలిపెట్టు. త్రిశూల్, అయ్యో ఏం చేయాలి? త్రివిక్రమ్, త్రిశూల్, త్రివిక్రమ్ వదులు ప్లీజ్. త్రివిక్రమ్ తనని వదులు. రేయ్, ఈరోజు నేను ఊరికే వదిలిపెట్టను రా. త్రివిక్రమ్, అయ్యో చిన్నబాబు, చిన్నబాబు, చిన్నబాబు. చిన్నబాబు గారికి నిద్ర వస్తున్నట్టుంది. శివాని, నేను చెప్పిన మాట ఎప్పుడు తప్పు కాదు. నేను ఒకసారి చెప్తే అది అయి తీరుద్ది. ఎట్టి పరిస్థితుల్లోనూ నా మాట మారదు. చిన్నబాబు గారు నీకు తాళి కట్టేదాకా నా ప్రేమను దక్కించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. మీకు మూడు ముళ్ళు పడేదాకా నేను నా ప్రేమని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. గరుడా, ఇక్కడే ఇక్కడే ఉన్నారు. మహామాయి, అయితే మనం వెళ్ళి ఇప్పుడే వాళ్ళ మీద ప్రయోగం చేద్దాం. అది అంత తేలిక కాదు గరుడా. ఇప్పుడు మనం మంత్ర ప్రయోగం చేస్తే ఆ మంత్ర ప్రభావం నుంచి వచ్చే తీవ్రత అందరికీ తగులుతుంది. మూడో వ్యక్తికి ఆ విషయం తెలిస్తే మనకే అపాయం. అంటే మనం ఇప్పుడు మంత్ర ప్రయోగం చేయలేమా మహామాయి? చెయ్యొచ్చు గరుడా, కానీ వాళ్ళు స్పృహలోకి రావాలి. స్పృహలోకి వచ్చాక మనం మంత్ర ప్రయోగం చెయ్యాలి. ఎప్పుడొస్తారు మహామాయి? సమయం వచ్చినప్పుడు. అంటే గరుడా, అక్కడ చూడు, ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తున్నాయా? ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క రీతిలో సంచరిస్తోంది. ఆ నక్షత్రాలు కాలాన్ని సూచిస్తాయి. అదిగో అక్కడ చూడు, 2 నక్షత్రాలు నీకు కనిపిస్తున్నాయా? ఆ 2 నక్షత్రాల మధ్య 3వ నక్షత్రం రాబోతోంది. అప్పుడు మనం మంత్ర ప్రయోగం చెయ్యాలి. అది విశేషమైన ముహూర్తమా? అది ఆదిశేషు జన్మించిన సమయం. ఆ సమయంలో మనం మంత్ర ప్రయోగం చేస్తే నిజమైన ఆదిశేషు గుట్టు రట్టవుతుంది. అయితే మహామాయి, వాళ్ళు స్పృహలోకి వచ్చేదాకా మనం ఎదురు చూద్దాం. పరమేశ్వర, అసలేం జరిగింది? నిన్న రాత్రి ఏమాత్రం ఆలస్యమైనా పెద్ద ప్రమాదమే జరిగేది. త్రివిక్రమ్ త్రిశూల్ని ఏం చేసేవాడు? త్రివిక్రమ్ కోపాన్ని అదుపు చేయడం ఎవరి వల్ల కాదనిపిస్తోంది. త్రిశూల్ ఎందుకలా మాట్లాడాడు? ఎందుకు పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు? త్రిశూల్ని ఇలాగే వదిలేస్తే తన ప్రాణానికి తనే ముప్పు తెచ్చుకునేలా ఉన్నాడు. తనని ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. చేసినంత చేసి ఎలా పడుకున్నాడు? త్రిశూల్, త్రిశూల్. శివాని, శివాని, ఐ లవ్ యూ శివాని, ఐ లవ్ యూ శివాని. రాత్రి చేసిన గోల చాలక నిద్రలో కూడా నాటకాలు చేస్తున్నావా?
ఉండు నీ సంగతి చెప్తాను. అమ్మో అమ్మో నీళ్ళు సునామీ సునామీ అమ్మో. ఏంటి మేడం మీరు ప్రశాంతంగా నిద్రలేపి గుడ్ మార్నింగ్ చెప్పకుండా నీళ్లు చల్లుతున్నారు? ప్రేమతో త్రిశూలని పిలిస్తే లేచావుండిగా. ఏయ్ త్రిశూల్, నీకు కొంచెం కూడా మానవత్వమే లేదా? ఎందుకు మేడం, ఎందుకు ఇలా అంటున్నారు? ఏమైంది? రాత్రి తాగింది ఇంకా దిగలేదా నీకు? రాత్రి ఏం జరిగింది మేడం? ఏమంటున్నారు మీరు? కేవలం తాగడం మాత్రమే కాదు, తాగి ఏవేవో వాగావు తెలుసా? ఏమన్నాను మేడం? ఎందుకంటే ఈ సర్ప్రైజ్ తనకి కొత్త ఏం కాదుగా. అదే ఆకాశంలో క్రాకర్స్ పేల్చి పేరు రాయడం, ఇది ఆల్రెడీ శివాని గారు నా కోసం చేసేశారు. ఆవిడ ఇది వరకు చేసింది చూపించి మళ్ళీ ఎంజాయ్ చేయమంటే పాపం ఆవిడ మాత్రం ఏం చేస్తారు? ఐ లవ్ యూ త్రిశూల్ అని రాస్తుంది. ఎందుకంటే శివాని మేడం మిమ్మల్ని ప్రేమించడానికంటే ముందే నన్ను ప్రేమించింది. చిన్నబాబు, మీరు శివాని గారిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు అంతే. ఇంకా పెళ్లి కాలేదు కదా, అప్పటిదాకా నాకు టైం ఉంది. మీరు శివాని గారి మెడలో 3 ముళ్ళు వేసే వరకు నేను ప్రేమిస్తూనే ఉంటా. మాట్లాడు, ఎందుకు సైలెంట్గా ఉన్నావు? అంతగా వాగావు కదా, నీకు అవేం గుర్తులేదా? నేను నిజంగా అలా చేశాను. సారీ మేడం. చెయ్యాల్సిందంతా చేసేసి ఇప్పుడు సారీ చెప్తున్నాను. నేను వద్దు వద్దు అని ఎంత మొత్తుకున్నా నువ్వు నా మాట వినలేదు. దీనివల్ల ఏమవుతుందో ఇప్పుడైనా నీకు అర్థమైందా? ఏమాత్రం తేడా జరిగినా నీ ప్రాణాలే పోయిండేవప్పుడు. జరిగిందేదో జరిగింది. దయచేసి నా పాటికి నన్ను వదిలి మనసులో ఏవేవో ఆలోచనలు పెట్టుకొని నా వెనక తిరగకు. నీకే చెప్తున్నాను, అర్థమైందా? అర్థమవుతుంది మేడం. ఇంత జరిగాక కూడా మీరు నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? మీకు నా మీద ప్రేమ ఉంది, నాకేమైనా అవుతుందేమోననే భయం ఉంది. చిన్నబాబు గారికి నా గురించి చెప్పడానికి మీకు పెద్ద కష్టమేం కాదు. ఎన్నో అవకాశాలు వచ్చాయి కూడా. మొదటిసారి చిన్నబాబు గారికి మిమ్మల్ని చూపించాలని అడవికి తీసుకెళ్ళినప్పుడు, రెండోసారి నేను గుడికి తీసుకెళ్ళినప్పుడు, మూడోసారి మిమ్మల్ని కిడ్నాప్ చేసినప్పుడు, ఎంగేజ్మెంట్ ఆపినప్పుడు నా గురించి చెప్పడానికి అన్ని విషయాలు ఉన్నాయి మీ దగ్గర. అయినా చిన్నబాబు గారికి మీరు చెప్పలేదు. మాట్లాడండి మేడం, ఎందుకు చెప్పలేదు? ప్రతిసారి ఎందుకు నన్ను కాపాడుతూ వచ్చారు? నేను బాధపడినప్పుడల్లా మీ కళ్ళలో నీళ్ళు ఎందుకు తిరుగుతున్నాయి? చెప్పండి మేడం, మాట్లాడండి మేడం. చిన్నబాబు గారిని పిలుస్తాను, ఆయన ముందే అన్ని చెప్పండి. త్రిశూల్, త్రిశూల్, నాకు బాగా తెలుసు మీరు నన్ను ఆపి తీరుతారని. నాకు బాగా తెలుసు. ఎందుకో చెప్పండి. మీకు నా మీద ప్రేమ ఉంది. అది ప్రేమ కాదు, నీ మీద ఉన్న సానుభూతి. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఉన్న విషయం చెప్తున్నాను. త్రివిక్రమ్ అన్ని విషయాల్లో నీకన్నా బలశాలి, డబ్బున్నవాడు, తనకు కావాల్సింది దక్కించుకునే శక్తి ఉన్నవాడు. నువ్వు తను పెళ్లి చేసుకునే అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు అని తనకి తెలిసిందంటే నిన్ను ఊరికే వదిలిపెడతాడు అనుకుంటున్నావా? ఖచ్చితంగా వదలడు. నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడు తను. నువ్వంటావేమో నా ప్రాణం పోతే నీకేంటి బాధ అని. నాకేం కాదు, కానీ మీ అమ్మా నాన్నల పరిస్థితి? నిన్నే నమ్ముకొని వాళ్ళ భవిష్యత్తు నువ్వే అనుకుని బ్రతుకుతున్నారు కదా, వాళ్ళేం కావాలి? కొడుకు ప్రాణాలు పోతే పోని అని ఊరుకుంటారా వాళ్ళు? మాట్లాడు, ఆలోచించు. నువ్వు నా వెంట పడి ప్రేమ గీమా అంటూ పిచ్చి వేషాలు వేస్తున్నావు. ఈ విషయం గనుక దిగ్విజయ్ అంకుల్కి తెలిస్తే ఏమవుతుందో ఆలోచించావా? ఆ ఇంట్లో వాళ్ళకి నీ మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకం రావడానికి పాపం మీ అమ్మ నాన్న చాలా సంవత్సరాలు కష్టపడ్డారు. ఆ నమ్మకాన్ని నువ్వు ఒక్క క్షణంలో చెరిపేస్తావా? ఆ ఇల్లు వదిలి నువ్వు దూరంగా వెళ్తావో లేక ఆ ఇంట్లో వాళ్లే నిన్ను దూరం చేసుకోవాలో ఆలోచించు. నీ మీద మీ నాన్న మీద ఇంకా నమ్మకం ఉండడానికి కారణం నేను ఇన్ని రోజులు నీ టార్చర్ని భరించాను కాబట్టి, నీ విషయం ఎవరికీ చెప్పలేదు కాబట్టి. ఇంత జరిగా కూడా ఈ విషయాన్ని త్రివిక్రమ్కి చెప్పాలనిపిస్తే వెళ్ళి చెప్పు.
మహామాయి, తెల్లారి చాలాసేపయింది. ఆ త్రిశూల్ విక్రమ్ వస్తారు వస్తారు అని చెప్తూనే ఉన్నారు. అర్ధరాత్రి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాం. వాళ్ళు రానేలేదు. వస్తారు. నేను వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి రావాలా మహామాయి? ఆత్రం వద్దు గరుడా. ప్రతి పనికి ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది. ఆ సమయం వస్తే కార్యం అయి తీరుతుంది. మనం ఇప్పుడు తొందరపడితే మనకే అపాయం. నేను వెళ్తే అపాయమేంటి మహామాయి? నిన్ను ఆ త్రిశూల్ ఇదివరకే చూశాడు. మళ్ళీ నువ్వు వాడి కంటికి కనిపిస్తే నిన్ను ఊరికే వదిలిపెట్టడు. మహామాయి, వాడు నన్ను మనిషి రూపంలో చూశాడు. అయితే నన్ను గరుడ పక్షి రూపంలో వెళ్ళమంటావా? వద్దు. దానివల్ల ఏ ప్రయోజనము లేదు. వాళ్ళంతట వాళ్లే బయటికి రాని. అప్పటిదాకా ఏం చేయాలి మహామాయి? ఎదురు చూస్తూ ఉండాలి. మనం ఎదురు చూస్తున్నాం సరే, కానీ మనల్ని చూస్తే వాళ్లకు అనుమానం వస్తుంది కదా. దానికొక ఉపాయం ఉంది. ఏంటి మహామాయి? మహామాయి, ఇదేంటి? ఇది ఒక మాయా పరద. ఇది మన చుట్టూ ఉన్నంత వరకు మనం ఎవరి కంటికి కనిపించం. త్రిశూల్ ఇంకా విక్రమ్ మనల్ని తేలిగ్గా కనిపెట్టవచ్చు. ఇప్పుడు ఒక్క ఆధారం కూడా వాళ్ళకి దొరకదు. అయితే మనం వాళ్ళని తేలిగ్గా పట్టుకొని ఆదిశేషు ఎవరో అన్న నిజం తెలుసుకోవచ్చా మహామాయి? ఖచ్చితంగా. ఈ రోజు ఆదిశేషు ఎవరనే రహస్యం బయటపడుతుంది. ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. తల పగిలిపోతుంది బాబోయ్. రాత్రి డ్రింక్ ఎక్కువ తాగేసినట్టున్నా. ఏమైంది? ఎందుకంటే ఈ సర్ప్రైజ్ ఆమెకి కొత్త ఏం కాదు కదా. అదే ఆకాశంలో టపాసులతో పేర్లు రాయడం. ఇది ఆల్రెడీ శివాని మేడం నా కోసం చేశారు. ఆమె ఇది వరకు చేసిందే ఇప్పుడు మీరు చూపిస్తే ఎంజాయ్ చేయడం అంటే పాపం ఆమెకెలా. ఐ లవ్ యూ త్రిశూల్ అని రాశారు. ఎందుకంటే శివాని మేడం మిమ్మల్ని ప్రేమించకముందే నన్ను ప్రేమించారు. చిరబాబు గారు, మీరు శివాని గారిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు అంతే. ఇంకా పెళ్లి కాలేదు కదా. పెళ్లి అయ్యేంత వరకు నాకు టైం ఉంది. మీరు శివాని గారి మెడలో 3 ముళ్ళు వేసే వరకు నేను ప్రేమిస్తూనే ఉంటా. వీళ్ళు నన్ను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. లేదు, ఎట్టి పరిస్థితుల్లో నేను మోసపోను. నన్ను మోసం చేయాలని చూసే వారిని ఊరికి వదిలిపెట్టను. నాకు ఈరోజు అన్నిటికీ ఆన్సర్ కావాలి. శివాని, శివాని! ఇక్కడి నుంచైనా కొంచెం సైలెంట్గా ఉండు. ఇలాంటి పనులు చేయొద్దు. నేను చెప్పింది నీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. శివాని, ఎంత తేలిగ్గా నన్ను ప్రేమించకు, నన్ను మర్చిపో అని చెప్తున్నావు నువ్వు. అంత ఈజీగా మర్చిపోవడానికి నేనేం టైం పాస్కి లవ్ చేయలేదు. చిన్నబాబు గారి కంటే సీనియర్ని నేను. నువ్వేం చేసినా నిన్ను లవ్ చేస్తూనే ఉంటాను. త్రిశూల్, నేను ఇంత చెప్పాక కూడా నీకెందుకు అర్థం కావడం లేదు? అర్థం చేసుకోంది నువ్వు. మనిద్దరి మధ్య ప్రేమ ఎప్పటిదో. ఆ దేవుడే మనిద్దరిని ఫిక్స్ చేశాడని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇతను ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నాడు? నా ప్రేమ ఆదిశేషుడికి చెందాలి. నా ఆదిశేషుడు త్రివిక్రమ్. ఆ విషయం ఇతనికి ఎలా చెప్పాలి? శివాని, నువ్వు అనుకుంటున్నట్టు
నిన్ను టార్చర్ చేయడానికి నీ వెనక నేను తిరగట్లా. నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాను, అర్థం చేసుకో. నీకు ఎంత చెప్పినా అంతే. నువ్వు ఏం చేసినా నేను నీ ప్రేమని ఒప్పుకోను. చేసినట్టు కాదా? ఇది తప్పు కాదా? ఇదెలా తప్పవుతుంది? చిన్నబాబు గారి కంటే ముందు నేను నిన్ను కలిశాను. ఆయన కంటే ముందే నేను నిన్ను ఇష్టపడ్డాను, ప్రేమించాను. నువ్వు నన్ను ఇష్టపడ్డావు, అది చెప్పడానికి కూడా ప్రయత్నించావు. కానీ నేనే అది సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. అన్నీ అర్థమయ్యేసరికి నువ్వు దూరం అయిపోయావు. నాకెందుకో ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారేమో అనిపిస్తుంది. నువ్వు ఏదేదో ఊహించుకొని మాట్లాడకు. నేను నిన్ను ఇష్టపడింది లేదు, నీకు దగ్గర అయింది లేదు. దూరం అయిపోతున్నాము అని ఎలా అనగలవు? నువ్విప్పుడు కాదు అని చెప్పొచ్చు, కానీ చూసిన వాళ్ళకి తెలుసు. నువ్వు ముందు లవ్ చేసింది నన్నే, న్యాయంగా దక్కాల్సింది నాకే. నీకు ఈ జన్మలో బుద్ధి రాదు. అన్ని జన్మల్లో నువ్వు నాకు తోడుగా ఉంటావంటే నాకు బుద్ధే వద్దు. నిన్ను శివాని, నన్ను విడిచి వెళ్ళడం అంత తేలిక కాదు. త్రిశూల్, చెయ్యొద్దులు. నువ్వు ఏదైనా చెప్పు, నీ మెళ్ళో 3 ముళ్ళు పడేంత వరకు నేను ట్రై చేస్తూనే ఉంటాను. నాకు గ్యారంటీ ఉంది, నాకు నమ్మకం ఉంది. నువ్వు నన్ను లవ్ చేస్తావు, నాకు దక్కుతావని. చెయ్యొద్దులు త్రిశూల్. వదలను శివాని. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పేంత వరకు నేను నీ చెయ్యి వదలను. త్రిశూల్! త్రివిక్రమ్, ఏం చేస్తున్నావురా? చిన్నబాబు, ఏం చేస్తున్నావు? మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. మీకు విషయం చెప్పాలి. త్రివిక్రమ్ ప్లీజ్ వదలండి. నువ్వెవడురా చెప్పడానికి? శివాని చేపడి బాబు ఏంట్రా? చెప్పేది వినండి. అయ్యో, త్రిశూల్! త్రివిక్రమ్, ఆగండి. త్రివిక్రమ్! చిన్నబాబు, నేను చెప్పేది వినండి. త్రివిక్రమ్ ప్లీజ్ నా మాట వినండి. వద్దు, వదలండి. త్రివిక్రమ్ ప్లీజ్ లీవ్. పరమేశ్వర, నేను ఇప్పుడేం చేయకపోతే అనర్థం జరిగేలా ఉంది. త్రివిక్రమ్ త్రిశూల్ని ఏం చేస్తాడో ఏంటో. లేదు, నేను అలా జరగనివ్వను. త్రివిక్రమ్ వల్ల ఏ తప్పు జరగకూడదు. నేను ఆపుతాను. ఇక ఇప్పుడు ఏ ప్రమాదము ఉండదు. కానీ దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి? త్రివిక్రమ్ ఏ సమయంలోనైనా త్రిశూల్పై దాడి చేయొచ్చు. నేను అలా జరగనివ్వకూడదు. నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని సంఘటనలు త్రివిక్రమ్కి గుర్తు రాకుండా చేస్తాను. అదే ఉత్తమం. లేదు, త్రిశూల్ జ్ఞాపకాలను నేను పోగొట్టకూడదు. తనకు అవన్నీ గుర్తుండాలి. అప్పుడే అతను నా వెనక తిరగడం మానేస్తాడు, నన్ను ప్రేమించడం మానేస్తాడు. అయ్యగారు, నందిషా, గురూజీకి విషయం చెప్పావా? గురూజీ గుహలో లేరు అయ్యగారు. గుహలో లేరా? అట్లీస్ట్ ఆయన శిష్యులకైనా ఓ మాట చెప్పాల్సింది. అయ్యగారు, శిష్యులు లేరు, అక్కడ ఎవ్వరు లేరు, అంతా ఖాళీగా ఉంది. అనవసరంగా గుహ దాటి బయటికి ఎక్కడికి వెళ్ళడు. ఒకవేళ వెళ్తే నాకు చెప్పి వెళ్తారు. మొన్న కలిసినప్పుడు కూడా ఆయన బయటికి వెళ్లే విషయం చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు? అదే నాకు అనుమానం అయ్యగారు. ఈ 2 రోజుల్లో ఏం జరుగుతోంది? పరిహారం దొరుకుతుందని చెప్పారు కదా, అది రేపే. ఆ విషయం గురించే గురూజీ బయటికి వెళ్ళాడేమో.